హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. బోట్ నెక్ బ్యాక్ ఓపెను నెక్ డీప్గా మోడల్గా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఫస్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసము ఇలాగా క్లాత్ అనేది వదులుకోవాలి కొంచెం. నెక్స్ట్ షోల్డర్ 6.5 ఇంచెస్, బోట్ నెక్కి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్గా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బోట్ నెక్ స్కేల్ తోటి ఇలాగా నెక్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ కింద సైడు 4.5 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ 4 ఇంచెస్లోనే ఇలాగా కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఇక్కడ కింద నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ ఇస్తూ రావాలి. ఇలాగా 2 టైమ్స్. నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ అలానే 2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా లైన్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1/2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ స్టెప్ దగ్గర 1.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలాగా నెక్ డ్రా చేస్తూ రావాలి. నేను బిగినర్స్కి క్లియర్గా అర్థం అవ్వాలని ఇలాగా మార్కింగ్ ఇచ్చి చూపిస్తున్నాను. లేదంటే ఫ్రీ హ్యాండ్ తోటి డ్రా చేసుకోవచ్చు. ఇలా ఈ షేప్లో రావాలి నెక్ అనేది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ 2 సైడ్స్ కరెక్ట్ మార్కింగ్లో రావాలంటే ఇలా రోలర్ తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిందంటే ఈజీగా అవతల సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది, ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇలాగా మార్కింగ్ అనేది కరెక్ట్గా మార్క్ అవుతుంది. ఇలాగ మార్కింగ్ ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా సెట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కరెక్ట్గా చూసుకోవాలి, ఆపోజిట్ సైడ్స్ వేయకుండా ఇలాగా కరెక్ట్గా వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని. ఇక్కడ నేను క్యాన్వాష్ యూస్ చేస్తున్నాను. నెక్ అనేది స్టిఫ్గా రావడానికి, కరెక్ట్గా ఫినిషింగ్ బాగుండడానికి చూపిస్తున్నట్లు ఇలాగా క్యాన్వాష్ నెక్ వరకే సెట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా నెక్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ఇచ్చిన దానిపైన ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలాగా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి నెక్లు ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి అంతే. నెక్ స్టిచ్ చేసేటప్పుడు జరుపుతూ ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. అప్పుడే నెక్ అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది, మూలల్లో కరెక్ట్గా వస్తుంది. కంటిన్యూగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా చేసిందంటే టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది. మెయిన్ ఇలాంటి నెక్స్ స్టిచ్ చేసేటప్పుడు పిన్స్ అనేవి కంపల్సరీగా సెట్ చేసి పెట్టుకోండి. నెక్ దగ్గర అటు ఇటు జరిగిందంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. బిగినర్స్ కంపల్సరీ పిన్స్ అనేవి సెట్ చేసుకొని నెక్కి స్టిచ్చింగ్ అనేది చేయండి. ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా కట్ చేసుకొని నీట్గా టాకాలు ఇచ్చుకోవాలి. మెయిన్ ఈ ఎడ్జ్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువ ఉండకూడదు. క్యాన్వాష్ కట్ చేసుకోవాలి ఆ ప్లేస్లో, మూలల్లో కంపల్సరీ టాకాలు ఇచ్చుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ నెక్ 4 ఇంచెస్లో డీప్ అనేది తిరుగుతుంది బ్యాక్ సైడు. బోట్ నెక్ దగ్గర 4 ఇంచెస్, కింద సైడు 4 ఇంచెస్లోనే వస్తుంది డీప్ అనేది. ఇలా ఈ సైడ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత క్లాత్ టర్న్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలాగా లైనింగ్ వైపు ఇలాగా టర్న్ చేసుకొని నెక్ అనేది నీట్గా ఇలా జరుపుకోవాలి. హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తూ నీట్గా సెట్ చేసుకోవాలి. మూలలు అనేవి కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఐరన్ చేసుకునిందంటే ఇలా ఉంటుంది నెక్. నీట్గా దీనిపైన స్టిచ్ వేసినా బాగానే ఉంటుంది, స్టిచ్ వేయకపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే స్టిచ్ వేసిందంటే స్టిఫ్గా ఉంటుంది నెక్ అనేది. అందుకనే నెక్ పైన స్టిచ్ అనేది నేను వేస్తున్నాను. ఇలాగా చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది కరెక్ట్గా ఇలా స్టిచ్ చేస్తూ వస్తున్నాను. నెక్స్ అనేవి కరెక్ట్గా మూలలు చూసుకొని ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి. ఇలాగా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది నెక్. హుక్స్ పట్టి, కాజా పట్టి, నడుం పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను, కావాలంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలాని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.